అందరికీ వందనాలు. ఈ సందర్భంలో ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకుందాం. క్రీస్తు సంఘానికి ఆయువు పట్టు. క్రీస్తు సంఘానికి తెలియవలసిన విషయం, అసలు ప్రపంచంలోనే మనుషులందరికీ తెలియవలసిన విషయం, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ గ్రహించవలసిన విషయం ఈరోజు నేర్చుకుందాం. ఒకవేళ మీకు ఎవరికైనా ఈ సంగతి తెలిస్తే సంతోషం, ముందు వింటే సంతోషం, మరోసారి వినే అవకాశం దేవుడు మీకు ఇచ్చినట్టు. ఒకవేళ మీరు ఈ విషయాన్ని ఎంతవరకు వినకపోతే ఈరోజే మీరు ఆ విషయం విన్నట్టయితే మీరు ధన్యులు. అప్పుడు కూడా సంతోషం, దేవుడు మీకు ఈ విషయాన్ని తెలియజేశాడు. ఆ విషయం ఏంటో అనేది ఈరోజు నేను క్లియర్గా మీకు తెలియజేస్తాను. మీరందరూ మనస్ఫూర్తిగా వినండి. రాసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రాసుకోండి. ఇది అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టాపిక్ దేవుని మనసులో ఉన్నది. 40 మంది రచయితలు దీని కొరకే బైబిల్ రాశారు. 66 పుస్తకాలు దీని చుట్టే తిరుగుతాయి. ఒకడు బోధకుడైతే, ఒకడు దేవుని పరిచారకుడు లేదా పనివాడు అయితే ఈ టాపిక్ కోసమే, ఈ సంగతి కోసమే పనిచేయాలి. అదే దేవుని సంకల్పం. కాబట్టి ఈరోజు మీ అందరికీ స్పెసిఫిక్గా క్లియర్గా నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే దేవుని సంకల్పం అనే విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ లోకంలో మానవులందరూ దేవుడు పుట్టిస్తేనే పుట్టారు. పుట్టించిన మానవులందరినీ కూడా దేవుడు తన సంకల్పాన్ని బట్టే పుట్టిస్తున్నాడు. ఈ సృష్టి, ఈ పంచభూతాలు, భూమి మీద ఉండే మనుషులందరూ అనుభవిస్తున్నారు. ఆయన సంకల్పాన్ని బట్టే ఈ సృష్టి వచ్చింది, ఈ పంచభూతాలు వచ్చాయి. యేసు ప్రభువుని అనేక మంది స్మరిస్తున్నారు, మరి అనేక మంది విమర్శిస్తున్నారు, మరి అనేక మంది దూషిస్తున్నారు. ఆయన సంకల్పాన్ని బట్టే యేసుక్రీస్తు కూడా భూమి మీదకి వచ్చారు. క్రిస్టియానిటీ అంటే తెలియక అనేక మంది క్రిస్టియన్స్ అయ్యారు, తెలిసి క్రిస్టియన్స్ అయ్యారు కొంతమంది. క్రిస్టియానిటీ దూషింపబడుతుంది ఈరోజు. ఇటు క్రిస్టియానిటీ అనేది భూమి మీదకి రావడము అది దేవుని యొక్క సంకల్పాన్ని బట్టే జరిగింది. కాబట్టి అలాంటి మహోన్నతమైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు ఈ మహోన్నతమైన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆ సంకల్పం ఏమిటో అనేది ఈరోజు మీకు క్లియర్గా తెలియజేస్తాను. ఎందుకు ఇది ఇప్పుడు మీకు తెలియచేయాలి అంటే, తెలియచేయవలసిన అవసరం ఏంటి అంటే, ఈ సంకల్పం తెలియకుండా మనం ఎవరూ చనిపోకూడదు. ఈ సంకల్పం తెలియకుండా భూజనులు ఎవరూ కూడా చనిపోకూడదు. ఒకవేళ ఎవరైనా సరే ఈ సంకల్పం తెలియకుండా చనిపోతే తర్వాత అనుభవించబోయే పరిణామాలు భయంకరంగా ఉంటాయి. ఆ కారణం చేత భూమి మీద ఉండే ప్రతి మనిషికి ఈ సంకల్పం అవసరమైంది. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, సంకల్పం తెలిసినా తెలియకపోయినా క్రైస్తవులుగా చలామణి అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని సంకల్పం ప్రకారమే క్రైస్తవులు అవుతారు, కానీ సంకల్పం తెలియకుండా తెలిసి క్రైస్తవులు అయిన వారు ఉన్నారు, తెలియకుండా క్రైస్తవులు అనబడేవారు ఉన్నారు. చలామణి అయిపోతున్నారు బైబిల్ పట్టుకొని. అలాంటిది భయంకరమైనటువంటి నిలువెచ్చని స్థితి, కండిషన్ అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ దేవుని యొక్క సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మూడో విషయం ఏమిటి అంటే, బోధించే వారిలో కూడా దేవుని సంకల్పం తెలియకుండా బోధకులైన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల ఏది పడితే అది చెప్పేసి అదే దేవుని సంకల్పం అంటున్నారు. ఏది పడితే అది దేవుని సంకల్పం అవదు.
దేవుని సంకల్పం ఆయన మనసులో నుండి వస్తుంది. వాక్యాలు దానికి ఆధారమై ఉంటాయి. సందర్భము దానికి సరిపోయేటట్టు ఉంటుంది. అలా సందర్భానుసారంగా వాక్యానుసారంగా అపోస్తలుల బోధన అనుసరించి దేవుని మనసులో ఉండే సంగతులు గ్రంథస్థం చేయబడితే వాటిని విన్నప్పుడు మీ మనస్సాక్షి కరెక్ట్ అని చెప్పితే అప్పుడు మీకు అది దొరికినట్టు లెక్క. అలా కాకుండా ఏది పడితే అది చెప్పేసి ఇదే దేవుని సంకల్పం అంటే అది వాక్యానికి సెట్ అవ్వదు. ఎందుకంటే ఈ మధ్య నేను ఒక మనిషి దేవుని సంకల్పం అని పేరు పెట్టి బోర్డు మీద ఏది పడితే అది రాసేసి ఏది పడితే అది చెప్పేశాడు. నేను అది ఆ వీడియో నాకు ఎవరో పెడితే నేను విన్నాను. ఆ కింద ఉన్న వాళ్ళందరూ ఆయన చెప్పే మాటలకి చప్పట్లు కొడుతున్నారు, ఆనందిస్తున్నారు. ఆయన ప్రయాసపడి ఏది పడితే అది దేవుని సంకల్పం అని చెప్తున్నాడు. అది విన్నప్పుడు చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అయ్యో, దేవుని సంకల్పం తెలియకుండానే హెడ్డింగ్ పెట్టి దేవుని సంకల్పం అని చెప్తున్నాడు ఈయన. దేవుని సంకల్పం ఏంటో గ్రహించలేని స్థితిలో ఉన్న సోదరి సహోదరులందరూ ఆయన్ని పిలిచి దైవజనుడని వాక్యం చెప్పించుకొని సంతోషించేస్తున్నారు. ఎంత భయంకరమైన రోజుల్లో ఉన్నాం మేము అని అనిపించింది అన్నమాట. అందువల్ల చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఒక స్థానిక సంఘంలో ఉండే ప్రతి ఒక్కరికి దేవుని సంకల్పం మీద ఒక అవగాహన ఉండాలి. దేవుని సంకల్పం ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానికి ముందుగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను, దయతో మీరు గుర్తుంచుకోండి. నెంబర్ 1, నిత్యత్వం ఉంది. నిత్యత్వము అంటే కాలము లేనిది, సూర్య చంద్రులు లేనిది, జీవరాశులు లేనిది, కనబడి పదార్థాలు ఏవి లేనప్పుడు ఉన్నది నిత్యత్వం. ఆ నిత్యత్వంలో నిత్యులే ఉంటారు. అనిత్యులు ఎవరు అక్కడ ఉండరు. ఆ నిత్యత్వంలో ఉన్న వ్యక్తులు నిత్యులు అంటారు. ఆ నిత్యత్వంలో 3 వ్యక్తులు ఉన్నారు. నిత్యత్వంలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? 3 వ్యక్తులు ఉన్నారు. ఎవరా 3? నిత్యత్వంలో 3 వ్యక్తులు ఉన్నారు. ఎవరా వ్యక్తులు? 3 నిత్యులే. 3 నిత్యులే. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. ఏ ఆత్మ? ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. దానికి ముందు మనం ఏం చేద్దాము అంటే యెషయా గ్రంథము 40:28 చదువుదాం. నిత్యత్వము. నిత్యత్వము. నిత్యత్వం అంటే కాలము లేనిది, సమయము లేనిది, అంతము లేనిది నిత్యత్వము. ఆ నిత్యత్వానికి సంబంధించిన ఒక అవగాహన చదవండి. నీకు తెలీదా? నువ్వు వెళ్ళలేదా? భూదిగంతములను యెహోవా. రైట్. దేవుడు ఎవరు? నిత్యుడు. ఇక్కడ ఆయన ఏమై ఉన్నాడు? నిత్యుడు. ఓకేనా? ఆయనకి భూజనుల భాషలో వచ్చినటువంటి పేరేంటి అంటే దేవుడు. భూజనుల భాషలో ఆయనకు ఉన్నటువంటి పేరు 3 అక్షరాలు. దేవుడు. ఈ దేవుడు అనే ఈ 3 అక్షరాలు 2 భాషల్లో నుండి వచ్చాయి. సంస్కృతంలో నుంచి వచ్చిన దేవాకి తెలుగు భాషలోని డూమోవులు ప్రథమ విభక్తికి సంబంధించిన డూ యాడ్ అయితే ఏమయ్యాడు? దేవుడు అయ్యాడు. అంటే మానవ భాషల్లోని 2 భాషలకు సంబంధించి 3 అక్షరాలు కలిస్తే ఏ పదం వచ్చింది? దేవుడు అనే పదం వచ్చింది. ఆ డూ ఎప్పుడైతే తగిలిందో అప్పుడు ఆయన జెండర్ ఏర్పడి మగాడయ్యాడు. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. దేవుడు మగాడా? దేవుడు ఆడదా?
ఆ పేరు మగాడిని సూచిస్తుందా, స్త్రీని సూచిస్తుందా? అయితే దేవుడు మగాడా, దేవుడు ఆడదా? మగాడేనా? ఇప్పుడు దేవుడు మగాడా అంటే మగాడిలాగా ఉంటాడా? దేవుడు స్త్రీయా, స్త్రీలాగా ఉంటాడా? దేవుడికి జెండర్ ఉండదు, అంటే లింగం ఉండదు. ఆయన ఎలా ఉంటాడో ఏ నరుడికి తెలియడం వల్ల ఏం జరిగిందంటే మగ ఆడని పెట్టుకున్నారు. అవునా? అప్పటికి దేవుడు చెప్పాడు, పైన ఆకాశం అందు కానీ, కింద భూమి అందు కానీ, భూమి కింద నేల ఎందు కానీ ఏ రూపమునైనను విగ్రహమునైనను మీరు చేసుకొనకూడదు. ఆడు ప్రతిమను కానీ, మగ ప్రతిమను కానీ, చేప రూపాన్ని కానీ, ఏ రూపాన్ని కానీ, నీటిలో ఉండే జీవరాశుల రూపాన్ని కానీ, భూ వస్తువుల రూపాన్ని కానీ, ఆకాశ వస్తువుల రూపాన్ని కానీ నేనని మీరు చేసుకోకండి, నాకు రూపం లేదని దేవుడు చెప్పాడు. ఏది వద్దంటే మనుషులు అదే చేస్తారు. అలా చేయడం వల్లే పాపం వచ్చింది భూలోకానికి, మరణం వచ్చింది భూలోకానికి. నేను చెప్పే విషయాలు మీకు అర్థమవుతున్నాయి. యోహాను సువార్త 4:24లో సమరస్త్రీతో మాట్లాడి యేసుప్రభువు చెప్పాడు, దేవుడు ఆత్మని. దేవుడు, ఇప్పుడు చెప్పండి, ఆత్మ అంటే మగాడా, ఆత్మ అంటే ఆడదా? ఆత్మకి మగ ఉంటుందా, ఆత్మకి ఆడని ఉంటుందా? ఆడా మగను సృష్టించిన వాడు ఎవరు? ఆయనే. కానీ ఆయన మగని మగాడిలాగా ఉండడు, ఆయన ఆడని స్త్రీలాగా ఉండడు. ఆయన ఎలా ఉంటాడు? ఆత్మగా ఉంటాడు. అంటే ఆత్మకి ఏం లేదు, రూపము లేదు. రూపము లేని అదృశ్యుడైన దేవుడు దృశ్యమైన శరీరాన్ని మానవుడికి ఏర్పాటు చేసి నేలమంటితో ఆ దృశ్యమైనటువంటి శరీరాన్ని ఇచ్చి వారి నాసికారంధ్రములో జీవవాయుని వదల నరుడేమయ్యాడు. కాబట్టి మీ ఇంట్లో ఉండే ఫోటోలు కానీ, మీ ఇళ్లలో ఏమైనా బొమ్మలు కానీ, సిలువలు కానీ, విగ్రహాలు కానీ, సిలువ బిళ్ళలు కానీ, ఈ పావురాల వస్తువులు కానీ, యేసుప్రభువుకు సంబంధించిన యేసుప్రభు ఫోటోలు అని కానీ, దేవుడి ఫోటోలు అని కానీ ఉంటే వెంటనే తీసేసి అవతల పడేయండి. ఒకవేళ ఆ ఫోటోలు తీసి, ఆ సిలువలు తీసి, ఆ విగ్రహాలు తీయడానికి మాకు భయం, దేవుడు మమ్మల్ని తీసి పోగొట్టేస్తాడు, మా మీద పడిపోతాడని మీకు అనిపిస్తే ఏదో ఒక రోజు నేను మీ ఇంటికి రాకమాను. ఏదో టైంలో కష్టానికో, సుఖానికో, ప్రార్థనకో, దేనికో దానికి వచ్చినప్పుడు ఇవి ఉండిపోయండి, మాకు భయం వేస్తుందండి అని చెప్పండి, నేను పీకి సంచిలో పడి గడ్డలో పడేస్తాను. అలా జరగకపోతే మీరు విగ్రహారాధికులుగా, మూఢనమ్మకస్తులుగా మిగిలిపోతారు. మా ఇంటికి చాలా సార్లు మీరు వచ్చి ఉంటారు, చాలా మంది వచ్చి ఉంటారు, కొంతమంది రాలేదు. ఎక్కడో గోడ మీద కానీ, ఒక ఫ్రిడ్జ్ మీద కానీ, లేదా బీరువా మీద కానీ, ఒక తలుపు మీద కానీ, ఇతరత్ర ఎక్కడ ఏముండవు, బొమ్మలు కానీ, శిలువులు కానీ, వాక్యాలు కానీ, వచనాలు కానీ ఏమీ ఉండవు. ఉంటాయా? ఫలానా దగ్గర మీ ఇంట్లో ఉందండి అని చూపించండి, ఉండవు. వచనాలు బీరువాకి, ఫ్రిడ్జ్లకి, గోడలకి, పొయ్యి దగ్గర రాయడానికి ఉద్దేశించబడాల. వచనాలు ఎక్కడ రాసుకోమని ఉంది? హృదయాల మీద, మనుషుల మీద రాసుకోమని ఉంది. కానీ గుండెల మీద రాసుకోవాల్సిన వచనాలు ఎక్కడ రాసేస్తున్నారు? గోడల మీద రాసేస్తున్నారు. ఆటోల మీద, సైకిళ్ళ మీద, బళ్ళు మీద, స్కూటీల మీద, కార్ల మీద, రకరకాల వాటి మీద ఏమి రాసేస్తున్నారు? వచనాలు వచనాలు అక్కడికి ఉద్దేశించబడాల, వినపమొక్కలు అవి. ఒకవేళ అదే పరిస్థితి కానీ మీకు ఎవరికైనా ఉంటే మీరు కూడా విగ్రహారాధికులు, మూఢనమ్మకస్తులు అవుతారు. ప్లెయిన్గా ఉండండి. నేను చాలా మంది బోధకులకు చెప్పాను ఈ సంగతి. చాలా మంది బోధకులకే చెప్పాను, మీరు విగ్రహారాధన చేస్తున్నారని. 10 మందికి ఆదర్శంగా ఉండి 10 మందికి నీతి బోధించి సత్యాన్ని చెప్పవలసిన మీరే ఇలాంటి పనులు చేస్తే అమాయకులు, వాక్యం తెలియనటువంటి సోదరి సహోదరులు విగ్రహారాధన చేయరా? కాబట్టి దయతో మీరు గుర్తుంచుకోండి, దేవుడు నిరాకారుడు, ఆయనకేం లేదు, ఆకారం లేదు. ఆయనే చెప్పాడు, ఏ రూపమునైనా చేసుకోవద్దు అని చెప్పాడు. ఏ రూపాన్ని, కాడకు పచ్చబొట్లు కూడా వేసుకోకూడదు, పచ్చబొట్లు వాక్యం రూపంలో రాసుకోకూడదు. ఒకవేళ తెలుసో తెలియకో ఇంతవరకు జరిగిపోతే ఇక మీద ఉన్నవన్నీ పీకేయండి. ఎక్కడ ఎవరు ఎలాంటి ఫోటోలు, ఎలాంటి సిలువలు, ఎలాంటి పెట్టుకోవాల్సిన అవసరమో మనకు చిహ్నాలు లేవు. కాబట్టి దయతో మీరు గుర్తుంచుకోండి, ఆయన
ఆయన మగ అని మనం పరిశీలిస్తే ఆడ మగని తయారు చేశాడు, సృష్టించాడు. కానీ ఆయన ఆడ కాదు, మగ కాదు. ఆయన ఎలా ఉంటాడు? ఆత్మై ఉంటాడు, అదృశ్యుడై ఉంటాడు. ఏ నరుడు ఆయనను చూడ లేదు, చూడ నేరడు. మేము దేవుడిని చూసామని చెప్పుకునేవారు ఈ ఫోటోలు ఏవో చూసేసి మేము మాకెవరు కనపడ్డాలనుకుంటున్నారు? ఎంతో మంది ఆ భ్రమలో పడుకొని ఆ భ్రమతో కలలు కాసి మాకు దేవుడు కనపడ్డాడు, దర్శనాలు వచ్చాయని అంటున్నారు. నిద్దట్లో పిల్లలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు, మీకు గుర్తుందో లేదో. పిల్లలు నిద్రపోయినప్పుడు తల్లి పక్కన తండ్రి పక్కన నిద్రపోతున్నప్పుడు వాళ్ళు స్కూల్లోనూ ఆటలాడినప్పుడు మాట్లాడే మాటలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి కళలు అలాంటి మాటలు ఆడి అవి దేవుడు ఇచ్చాడని చెప్పి చాలా మందిని మోసం చేస్తున్నారు. దేవుడు పిచ్చి పనులు చేయించేవాడు కాడు. పరిపూర్ణ జ్ఞానవంతుడు, సంపూర్ణుడు, భవిష్య జ్ఞానం కలిగిన వాడు. ఆయన పిచ్చి పనులు చేయించేవాడు కాడు. నీకేదో పిచ్చి పట్టి, మీకు ఎవరిదో పిచ్చి పట్టి ఏదో జబ్బు పట్టి మనుషులు అలా తయారవుతారు, కానీ దేవుడు అలా తయారు చేసేవాడు కాడు. ఒకవేళ ఎవడైనా పిచ్చోడు ఏదైనా పిచ్చి పెట్టినోడు ఉంటే ఆ పిచ్చి వదిలించి మంచోడిని చేస్తాడు, కానీ దేవుడు పిచ్చి పనులు చేయించేవాడు దేవుడు కాడు. నిత్యత్వం అనే ఈ అంతము లేనటువంటి ఒక ప్రదేశం ఉంది. ఆ అంతము లేని నిత్యత్వంలో ఉన్నటువంటి వారిని నిత్యులు అంటారు. అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన నిత్యుడు అని యెషయా గ్రంథంలో రాసి ఉంది, మనం చదివాం. ఆయన ఎవరట? నిత్యుడు. నిత్యుడు అంటే ఆది అంతము లేనివాడు. నెంబర్ 2, అలాంటి వ్యక్తి మరొక ఆయన ఉన్నాడు. ఇప్పుడు చదివాం మనం ఏప్రిల్ రాసిన పత్రిక 9:14 నిత్యుడకు ఆత్మ ద్వారా. ఆయన కూడా ఎవరు? నిత్యుడు. ఆయన కూడా ఎవరు? నిత్యుడు. ఎంతమంది అయ్యారు? 2. ఏప్రిల్ రాసిన పత్రిక 13:8. ఫిబ్రవరి రాసిన పత్రిక 13:8. గుర్తుంచుకోండి, పర్టికులర్ గా టాపిక్ మీద మనసు పెట్టడం వేరు, ఏదో మాకు వినబడుతుందని అనుకోవడం వేరు. ఏదో మీకు వినబడుతుందని అనుకుంటే మీకు సబ్జెక్ట్ రాదు. పర్టికులర్ గా టాపిక్ మీద దృష్టి పెడితే సబ్జెక్ట్ వస్తుంది. ఈవెన్ చదువుకున్న పిల్లలకైనా సరే అంతే. వాళ్ళ చదువులు బాగులేవు, వాళ్ళ మార్కులు రాలేదంటే కారణం టీచర్ సైడ్ నుంచే తప్పు ఉందని అనుకోకూడదు. స్టూడెంట్ కూడా దాని మీద దృష్టి కేంద్రీకరించాలి, వినాలి, గ్రహించాలి. అవి జరగకపోతే అలాగే ఉంటుంది బ్రతుకు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును. ఉన్నాడు, ఉండును, యుగ యుగాలు అనే మాటలు ఎవరికి వాడబడతాయి? నిత్యులకు వాడబడతాయి. వెరీ గుడ్. ఇప్పుడు 90వ కీర్తనలో మోషే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ప్రభువా, యుగ యుగములు నీవే దేవుడు అన్నాడు. అవునా? తీయలేదా? బద్ధకం. మీరు నాతో రండి, ఏదైనా బాప్టిస్ట్ చర్చికి తీసుకెళ్తాను, వచ్చిన వాళ్ళకి అనగానే తీసేస్తారు, ఆడపిల్లలు తీసేస్తారు. ఇంకా ఉపదేశకుడు నోట్లో ఇలాగా 90వ కీర్తన అనగానే టక్కనే తీసేస్తారు, ఆడపిల్లలు తీసేస్తారు. ఏమండి రాజుగారు, ఇక్కడ తీయరు. ఎందుకు తీయరు తెలుసండి? సత్యం తెలిసిపోయిందని గర్వం. ఇక్కడ తీయరు. ఎందుకు తీయరు తెలుసండి? వచ్చనే అహంకారం, తెలుసనే ఇది. సత్యం తెలిసిన తర్వాత, వెలుగులోకి వచ్చిన తర్వాత అది ఒక దరిద్రం పట్టేస్తుంది. అందుకే ఇక్కడ తీయరు. చదవండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే. రైట్. ఇప్పుడు ఈ యుగ యుగాలు అనే మాట, నువ్వు ఉన్నావనే మాట, ఉండువాడు అనే మాట ఎవరికి వర్తిస్తుంది? నిత్యులకే వర్తిస్తుంది. ఎవరికి పడితే వాడికి వర్తించదు. అనేక తరాలు కలిస్తే ఒక యుగం అవుతుంది. ఎన్ని యుగాలు ఉన్నాయో అన్ని యుగాల్లోనూ ఉన్నవాడే దేవుడు. ఒక తరంలోనే ఉంటాడు నరుడు. వేషాలు వేస్తాడు, నాటకాలు ఆడుతాడు,
అస్థిరమైన జీవితాన్ని జీవిస్తాడు. జీవితంలో సగం రోజులు పాపానికి అంకితం చేసుకుంటాడు, మిగతా కొన్ని రోజులు పాపం మానినట్టు నటిస్తాడు. అది నరుడు. ఒక తరానికి నీ బతుకు ఎలాంటిదైతే ఈ బతుకులో నువ్వు నీ జీవిత దినాల్లో సగం పాపానికి అంకితం చేసుకున్నట్లయితే మరి సగంలో కొంత నాటకాలకి కొంత వేషాలకి అలవాటు అయిపోతాయి. చివరిలో పళ్ళు ఊడిపోయి కళ్ళు కనపడక ఒళ్ళు సహకరించక కాళ్ళు నడవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు అప్పుడు భక్తిలోకి వస్తాడు. యవనంలో ఉన్నప్పుడు ఈ విషయాల మీద ఎవడు దృష్టి పెట్టడు, ఎందుకంటే ఒళ్ళు ఊరుకొనివ్వదు, కొవ్వు కదా. పోనీ అలాగైనా ఏదైనా ఘనకార్యాలు చేస్తారంటే ఏ ఘనకార్యాలు చేయరు, కుక్కనయం మేలకంటే. కుక్కలు బాగా ఎంజాయ్ చేస్తాయి, అంతకంటే హీనమైనటువంటి స్థితి ఈ పాపులది. కాబట్టి ఇక్కడ ఏం రాస్తుంది? యుగ యుగములు అనే మాట ఎవరికి వర్తిస్తుంది? నిత్యులకు వర్తిస్తుంది. ఇక్కడ యుగ యుగాలు అనే మాట యెహోవా దేవుడిని ఉద్దేశించి మోసే పలికాడు. ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. అవును, యుగముల వరకు ఏకరీతిగా ఉన్నాడు అనే మాట యేసు ప్రభువుకు సంబంధించింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం కూడా తీస్తే అక్కడ యేసు ప్రభువు తానే ఒక మాట డైరెక్ట్ గా మాట్లాడాడు. ఏంటా మాట? ఆయన చెప్తున్నాడు. ఆయన ఎవరట? మొదటివాడు అంటే ఆయనకి ఆది ఉందని దాని అర్థం కాదు సుమి. మొదటివాడు అంటే ఆదిలో ఉన్నవాడు అని అర్థం. అంటే సృష్టి ఆదిలో ఎవరున్నారు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము అది నేను మొదటి వాడను కడపటి వాడను. అంటే కడపటి వాడను అంటే సృష్టి చేసినప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? మొదటివాడు. అంటే ఆయన సృష్టించబడ్డాడని కాదు, ఆయన సృష్టి చేశాడు. మళ్ళీ సృష్టి అంతమైపోయినప్పుడు ఆయన కడపటిని కనపడతాడు, అకాలమున కడపటిని కనపడతాడు. అది చెప్తున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను. దేనికి? సృష్టి మధ్యలో ఉంటే ఈ మొదట్లో కూడా నేను ఉన్నాను, ఈ సృష్టి అంతమైపోయినప్పుడు అది నా రాకడతోనే అయిపోతాయి అని చెప్తున్నాడు. అంతే తప్ప ఆయనకేమి లేదు, ఆయనకి మొదల లేదు, ఆయనకి చివర లేదు, ఆయనకి ఆది లేదు, ఆయనకి అంతము లేదు. ఆయన చెప్తున్నాడు ఏమని? నేను మొదటి వాడను కడపటి వాడను. ఏం చేస్తున్నాడట? జీవించి వాడను. మృతుడయ్యాడు కానీ ఎంతకాలం ఉన్నాడట? యుగాలు ఏమై ఉంటాడు ఆయన? సజీవుడు. అందుకు ఆయన మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. నిత్యుడికి మరణం ఉండదు, పరిశుద్ధుడికి మరణం రాదు. మరి ఎందుకు మరణించాడు అంటే ఇక్కడ కూర్చున్న నీ పాపాల కోసం, ఇక్కడ నిలబడిన నా పాపాల కోసం చనిపోయాడు. ఆయనకైతే మరణం లేదు. ఇప్పుడు ఆయన ఎవరు అని రాసుకున్నాం అంటే నిత్యుడు. ఎంతమంది ఉన్నారు? ముగ్గురు. ఎక్కడున్నారు? నిత్యత్వంలో. ఏమై ఉన్నారు? నిత్యులై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎవరికంటే ఎక్కువ, ఎవరు ఎవరికంటే తక్కువ? ముగ్గురు ఎలాగొన్నారు? ముగ్గురు నిత్యులే. ఒక మాటలో చెప్పాలంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6 వచనాలు నేను చదువుతాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసుకి ఏం కలిగి ఉంది? మనస్సు ఉంది. ఆ మనస్సు మీరును కలిగి ఉండండి అని చెప్పాడు. ఏంటంటే ఆ మనసు, ఆయన మనసు ఎలాంటిదంటే ఆయన ఆ క్రీస్తు యేసు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. ఎవరి స్వరూపము? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, తర్వాత దేవునితో సమానముగా ఉండుట. ఉండుట అంటే ఉన్నాడు. ఎవరితో సమానంగా ఉన్నాడు? దేవునితో సమానంగా ఉన్నాడు. అవునా? అర్థం లేదా? ఎక్కడున్నాడు? నిత్యత్వంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నిత్యుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? దేవునితో సమానుడై ఉన్నాడు. అంతే కదా? చెప్పండి. దేవునితో సమానుడై ఉన్నాడు. దేవునితో సమానుడు.
అయితే ఆ సమానత్వాన్ని ఏం చేశాడు ఆయన? విడిచిపెట్టాడు. ఆ సమానత్వాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఇక్కడ రాసి ఉంది 6వ వచనంలో, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఎంచుకుంటే సమానుడు, విడిచిపెట్టవలసిన అవసరము లేదు. ఎక్కడుంటాడు? నిత్యత్వంలో ఉంటాడు. కానీ దేవునితో ఉన్నటువంటి ఆ సమానత్వాన్ని విడిచిపెట్టి మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించి తను తాను ఏం చేసుకున్నాడు? రైట్. ఇప్పుడు ఈ రిక్తుడిగా చేసుకోవడం అనేది, దాసుడు అవడం అనేది, మనుషుడు అవడం అనేది ఎక్కడికి రావడానికి? శరీరధారి అయి భూమి మీదకి రావడానికి. ఎందుకు రావడానికి అంటే, నేను చెప్పాను కదా, దేవునికి ఉన్న సంకల్పాన్ని బట్టి ఇది జరిగింది. ఓకేనా? దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ఆయన దేవునితో ఉండే సమానత్వాన్ని విడిచిపెట్టాడు. ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను, సమాధానం చెప్పండి. ఇది నిత్యత్వం. ఓకేనా? ఈ నిత్యత్వంలో ఆయన ఏమై ఉన్నాడు? ఈయనేమై ఉన్నాడు? ఈయనేమై ఉన్నాడు? ఇప్పుడు ముగ్గురు ఎలా ఉన్నారు? సమానంగానే ఉన్నారు. అవునా? వాక్యం ఏం చెప్పింది? సమానుడని చెప్పిందా, కుమారుడు అని చెప్పిందా? అంటే ఇక్కడ దేవునికి ఆయన ఎవరు కాదు? అది 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 గుర్తించట్లేదు చాలా మంది. కుమారుడు అంటే తన స్థాయిని ఏం చేసుకున్నట్టు? తగ్గించుకున్నట్టు. ఆ తగ్గింపు అనేది ఎక్కడ ఉంది? శరీరధారి అయి వచ్చినప్పుడు ఉంది. అక్కడేమై ఉన్నాడు? నిత్యుడై ఉన్నాడు. దేవునితో సమానుడై ఉన్నాడు. అక్కడ కుమారుడై ఉన్నాడని బోధించకూడదు. బైబిల్ చెప్పలేదు అక్కడ కుమారుడని. బైబిల్లో ఆయన ఎప్పుడు కుమారుడయ్యాడు అన్న విషయాన్ని పురుషుల చేత రాయించినప్పుడు అప్పుడు కుమారుడు అని తెలిసింది. కానీ నిత్యత్వంలో మాత్రం ఏమై ఉన్నాడు? సమానుడు. ఆయన చెప్పాడు, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. అక్కడ సమానుడు, నిత్యుడు అక్కడ. కొంతమంది అనుకుంటున్నట్టు అక్కడ కుమారుడైతే ఎవరికి మాదిరి? అక్కడ ఎవరికైనా మాదిరి అవసరం ఉందా? ఎక్కడ మాదిరి కావాలి? ఇక్కడ మాదిరి కావాలి. కాబట్టి ఇక్కడికి ఏమై వచ్చాడు? అక్కడ ఎందుకు కుమారుడు అవుతాడు? ఎవరికి మాదిరి చూపిస్తాడు? ఏ స్త్రీలు ఉన్నారు అక్కడ? ఏ పురుషులు ఉన్నారు? ఏ యవనస్తులు ఉన్నారు? ఏ చిన్నపిల్లలు ఉన్నారు? ఇప్పుడు ఉదాహరణకి మీరు స్త్రీలే కదా. ఇప్పుడు ఏమని రాస్తుంది మీ గురించి? స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి అని ఉంది. ఇప్పుడు ఒక స్త్రీకి లోబడ్డానికి మాదిరి ఎవరు? ప్రభువే కదా. అయితే అక్కడ ఎక్కడే కదా. మరి అక్కడే స్త్రీలు ఉన్నారు ఆయన కుమారుడు అవడానికి. అప్పుడు పురుషులకి ఏం చెప్పాడు? పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించండి అన్నాడు. ఎలా ప్రేమించాలి? క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టు పురుషుడు భార్యను ప్రేమించాలన్నాడు. అవునా? ఇప్పుడు అక్కడ పురుషులు ఉన్నారా? నిత్యత్వంలో పురుషులు ఉన్నారా? నిత్యత్వంలో స్త్రీలు ఉన్నారా? మరి నిత్యత్వంలో ఎవరికి మాదిరిగా ఉండడానికి కుమారుడు అని బోధిస్తున్నారు? నిత్యత్వంలో యేసుక్రీస్తు కుమారుడు కాడు. వీళ్ళకి అర్థం కాక, బైబుల్ రాక, జ్ఞానం లేక ఏం చేశారంటే నిత్యత్వంలో ఆయన స్థాయిని తగ్గించేస్తున్నారు వీళ్ళు. నిత్యత్వంలో ఆయన స్థాయి ఎవరితో సమానము? తనతో ఉన్న మరిద్దరితో ఆయన ఏమై ఉన్నాడు? సమానుడు. అక్కడ నిత్యత్వంలో కుమారుడు అని ఎవరైనా చెప్పితే వాళ్ళు యేసు ప్రభు స్థాయిని ఏం చేస్తున్నారు? తగ్గిస్తున్నారు. జాగ్రత్త. యేసు ప్రభు స్థాయిని ఏం చేయకూడదు? తగ్గించకూడదు. ఆయన తగ్గించుకొని శరీరధారిగా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన తగ్గింపులు మనం చూసాం. కానీ నిత్యత్వంలో ఆయన ఏమై ఉన్నాడు? కుమారుడై ఉన్నాడా? దేవునితో సమానుడు. రాసిందే ఆయన దేవునితో సమానముగా ఉన్నాడు. ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి ఎలా వచ్చాడు? శరీరధారిగా వచ్చి తాను రిక్తునిగా చేసుకున్నాడు. ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఇది ఒకటో స్థితి. రెండోది,
సృష్టి ఆది. రెండోది సృష్టి ఆది. సృష్టి ఆదిలో ఎలాగొన్నాడో చూద్దాం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో ఇలా రాశాడు యోహాను. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. రైట్. ఆది యందు ఏమై ఉన్నాడు? ఇక్కడ వ్యక్తులు చూడండి. ఇక్కడ ఎవరున్నారట? దేవుడు. దేవుని యొద్ద ఎవరున్నారు? దేవుడు. ఎంతమంది వ్యక్తులు కనబడుతున్నారు? అమ్మ వినండి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము. ఇది ఆది, సృష్టి ఆది. ఇది నిత్యత్వం. నిత్యత్వంలో ముగ్గురు ఎలాగొన్నారు? ఆదిలో సృష్టిని పుట్టించినప్పుడు, భూమికి పునాదులు వేసినప్పుడు ఎలాగొన్నారు? దేవుడు, దేవుడు, దేవుడు. ఇలాగంటే ఒకడు అంటాడు, మీకు ముగ్గురు దేవుళ్ళ అంటాడు. మనకు ముగ్గురు దేవుళ్ళు అని చెప్పలా. ఆది సృష్టి ఆదిలో వారు ఎలాగొన్నారు? ఎలా ఉన్నారు? ఆది యందు దేవుడు ఉన్నాడు, దేవుని యొద్ద మరొక ఆయన ఉన్నాడు, ఆయన దేవుడే. దేవుని యొద్ద మరొక ఆయన ఉన్నాడు, పరిశుద్ధాత్మ, ఆయన దేవుడే. అవునా? ఆయన దేవుడే. ఎక్కడేమైనా కుమారుడా? దేవునితో సమానుడా? సమానుడే. ఇక్కడ ఏ విషయంలో సమానుడు? శక్తి విషయంలో సమానుడు. ఇక్కడ ఏ విషయంలో సమానుడు? స్వభావ విషయంలో సమానుడు. అవునా? ఇక్కడ స్వభావ విషయంలో, స్వరూప విషయంలో సమానుడైన ఆయన, ఇక్కడ శక్తి విషయంలో సమానుడైన ఆయన, ఇక్కడ స్వభావం అనే సమానత్వాన్ని, ఇక్కడ శక్తి అనే సమానత్వాన్ని విడిచిపెట్టి సృష్టిలోకి వచ్చినప్పుడు, మరీ గర్భంలోకి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు ఆయన? యేసు అయ్యాడు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడేసా, ఎక్కడేసా, ఎక్కడేసా? కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన పుట్టాడు కదా మరీ గర్భంలో. అప్పుడు ఆయనకి ఏం పేరు పెట్టారు? యేసు అని పేరు పెట్టారు. ఎక్కడేమయ్యాడు? యేసు. యేసు ఇక్కడ నిత్యుడు యేసు కాదు. యేసు ఇక్కడ దేవుడు కాదు. ఇక్కడ యేసు. ఓకేనా? శరీరంతో వచ్చిన తర్వాత ఆయనకి ఏం పేరు పెట్టారు? యేసు అని పేరు పెట్టారు. ఇది మీకు అర్థమైందా? అంటే ఎక్కడ దేవుని కుమారుడు కాదు? నిత్యత్వంలో దేవునితో సమానుడు, కుమారుడు కాడు. జగత్తు పునాది వేసినప్పుడు దేవునితో ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. అక్కడ కుమారుడు కాదు. మరి సృష్టిలోకి వచ్చినప్పుడు, మరియ గర్భం ద్వారా జన్మించినప్పుడు శరీరధారి అయి వచ్చాడు. అప్పుడు గాబ్రియల్ దూత ఏం చెప్పాడంటే, ఆయన పెద్దవాడైనప్పుడు దేవుని కుమారుడు అనబడతాడు అని రాసి ఉంది. ఎప్పుడు? ఆయన పెద్దవాడైనప్పుడు ఎవరి కుమారుడు అనబడతాడు? దేవుని కుమారుడు అనబడతాడు అని రాసి ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయము 31, 32 వచనాలు. ఇదిగో నీవు గర్భము ధరించి, అది గర్భం ధరించినప్పుడు ఏ కుమారుడు ఏమవుతాడట? మరియ గర్భం ధరించినప్పుడు గర్భంలో ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. మరియ గర్భం ధరించినప్పుడు గర్భంలో ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. జగత్తుకు పునాది వేసినప్పుడు ఏమవ్వలేదు? కుమారుడు అవ్వలేదు. నిత్యత్వంలో ఎవరు కాదు? కుమారుడు కాదు. ఇప్పుడు కుమారుడు ఎక్కడ తయారవుతున్నాడు? మరియ గర్భంలో కుమారుడు తయారవుతున్నాడు. భూమి మీదకి వస్తాడు. భూమి మీదకి వచ్చినప్పుడు అప్పుడు కుమారుడు. కుమారుడు అంటే మరి కుమారుడు. అయితే దేవుని కుమారుడు ఎప్పుడు అవపడతాడని అక్కడ రాసి ఉంది. ఆయన గొప్పవాడే, అదే సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. గొప్పవాడైనప్పుడు ఏమో అనబడతాడట? సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడతాడు. దానికి ఒక సమయం ఉంది, దానికి ఒక కాలం ఉంది, దానికి ఆయన చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. ఆయనకి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చవలసి ఉంది. ఇవన్నీ జరిగినప్పుడు కుమారుడు అని దేవుడు ప్రకటిస్తాడు. అంతేగాని నిత్యత్వంలో కుమారుడు
కాడు. జగత్తు పునాది వేసినప్పుడు కుమారుడు కాడు. నిత్యత్వంలో ఏమై ఉన్నాడు? నిత్యుడై ఉన్నాడు. జగత్తు పునాది వేసినప్పుడు ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. అంతేనా? అలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. ఒక లిస్ట్ రాస్తాను, రాసుకోండి. నిత్యత్వంలో ముగ్గురు ఉన్నారు. సృష్టి ఆదిలో ముగ్గురు ఉన్నారు. 1 నిత్యత్వంలో, 2 సృష్టి ఆదిలో, 3 పాత నిబంధన చరిత్రలో ముగ్గురు ఉన్నారు. 4 యేసు బాప్తిసం పొందినప్పుడు ముగ్గురు ఉన్నారు. 5 గ్రేట్ కమిషన్ లో ముగ్గురున్నారు, అంటే గొప్ప ఆజ్ఞ, ముగ్గురున్నారు. 6 పౌలు బోధలో ముగ్గురున్నారు. 7 పేతురు బోధలో ముగ్గురున్నారు. 8 యోహాను బోధలో ముగ్గురున్నారు. మీకు నిత్యత్వం నుండి ప్రకటన గ్రంథం వరకు, నిత్యత్వం నుండి ప్రకటన గ్రంథం వరకు చూస్తే ఎక్కడ చూసినా ముగ్గురు కనబడతారు. ముగ్గురు వ్యక్తులు కనబడతారు. ముగ్గురు దైవికమైనటువంటి దేవత్వం గల వ్యక్తులు ముగ్గురు కనబడతారు. దేన్ని మరికొంతమంది ఎలా మలిచారంటే, ఆయనే తండ్రి, ఆయనే కుమారుడయ్యాడు, ఆయనే పరిశుద్ధాత్మ అయ్యాడు, ఒక్కడే ముగ్గురయ్యాడు, అందువల్ల త్రియాక దేవుడయ్యాడు, ట్రినిటీ అని ఒక కొత్త బైబిల్ చెప్పని సిద్ధాంతాన్ని ప్రతిపాదించి బోధిస్తున్నారు. క్రీస్తు సంఘాల్లో కూడా ఈ ట్రినిటీని నమ్మేవారు ఉన్నారు. వాళ్ళకి దేవుని సంకల్పము తెలియదు. కోపాలు వచ్చేస్తాయి అలాగంటే, కానీ నేర్చుకోరు. ట్రినిటీ అనే మాట కానీ, త్రిత్వము అనే మాట కానీ బైబిల్లో ఎక్కడా ఉండదు. డిసెంబర్ 25వ తారీఖున యేసుక్రీస్తు కొట్టలేదు, 25వ తారీఖు బైబిల్లో లేదన్నది ఎంత వాస్తవమో, త్రిత్వము, ట్రినిటీ అనే మాటలు కూడా తెలుగు బైబిల్లో కానీ ఇంగ్లీష్ బైబిల్లో కానీ లేవు అన్నది అంతే సత్యం. కానీ దాన్ని నమ్మిన వాళ్ళు క్రీస్తు సంఘంలో కూడా ఉన్నారు. భయంకరమైన విషయాలు ఇవి, బైబిల్తో చెలగాటాలు ఇవి. ముగ్గురు వ్యక్తులు వేరువేరుగా ఉన్నారు. ముగ్గురు వ్యక్తులు సమానులై ఉన్నారు. ముగ్గురు వ్యక్తులు దేవుళ్ళై ఉన్నారు. ముగ్గురు వ్యక్తులు అన్ని కాలాల్లోనూ ఉన్నారు. వారు ముగ్గురే, ముగ్గురు ఒకడు కాదు. ముగ్గురిని బైబిల్ దేవుడు 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 అని వర్ణించింది. ముగ్గురిని బైబిల్ నిత్యుడు 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 అని వర్ణించింది. అప్పుడు ఈ ముగ్గురు సమానమై, ఈ ముగ్గురు దేవత్వం కలిగిన వారై, ఈ ముగ్గురు దేవుళ్ళు అయితే, ఇటు సమానులకి ఇటు నిత్యులకి వరుసలు వచ్చాయి, రిలేషన్స్ వచ్చాయి రాలేదా? అప్పుడు ఒక నిత్యుడికి ఏమవుతాడు? తండ్రి అవుతాడట. ఒక నిత్యుడు ఏమవుతాడు? కుమారుడు అవుతాడట. ఒక దేవుడు ఏమవుతాడు? కుమారుడు అవుతాడు, తండ్రి అవుతాడు. అలాంటి రిలేషన్స్ వచ్చాయి. అలాంటి రిలేషన్స్ రావడానికి కారణం ఏమిటి అంటే దేవుని సంకల్పం. ఇప్పుడు దేవుని సంకల్పాన్ని బట్టి వాళ్ళ ముగ్గురులో ఏమి ఏర్పడ్డాయి అంటే రిలేషన్స్ ఏర్పడ్డాయి. అప్పుడు ఒక ఆయన ఏమని పిలుస్తున్నాడు? పరలోకమందున్న మా తండ్రి అని పిలుస్తున్నాడు. కానీ ఆయనతో ఏమై ఉన్నాడు? సమానుడు. ఆయన దగ్గర ఏమై ఉన్నాడు? దేవుడు. 40 సంవత్సరాల నుండి బైబిల్ బోధిస్తున్నోడికే ఈ సంకల్పం తెలియలేదు. 40 సంవత్సరాలు బట్టి బుర్ర పండిపోయి బైబిల్ బోధిస్తున్నోడికే ఈ దేవుని అనాది సంకల్పం తెలియలేదు. ఏది పడితే సంకల్పం అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. చిన్నపిల్లలు మీకేం అర్థమవుతుంది? ఒకవేళ అర్థమైతే మీరు ధన్యులు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఒక నిత్యుడు దగ్గర ఉన్నాడు, ఒక దేవుడి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఆ నిత్యుడు ఇంకొక నిత్యుడికి ఏమవుతున్నాడు? తండ్రి అవుతున్నాడు. ఒక నిత్యుడు ఇంకొక ఆయన్ని ఏమని పిలుస్తున్నాడు? కుమారుడు అని పిలుస్తున్నాడు. మరొక దేవుడు మరొక ఆయన్ని ఏమంటున్నాడు? కుమారుడు అంటున్నాడు. మరొక ఆయన ఏమంటున్నాడు?
తండ్రి అంటున్నాడు. ఆ వరుసలు ఎక్కడ లేవు, ఆ వరుసలు ఎక్కడ లేవు. ఉన్నాయా? లేవు. కానీ వరుసలు వచ్చాయి వాళ్ళ మధ్యలో, రిలేషన్స్ వచ్చాయి వారి మధ్యలో. ఎందుకు వచ్చాయి అంటే ఇదిగో ఈ సంకల్పాన్ని బట్టి ఆ రిలేషన్స్ వచ్చాయి. దానికి యేసుక్రీస్తు సంపూర్ణంగా అంగీకరించాడు. ఎవరిని తండ్రి అని పిలవడానికి? దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి, తన ప్రాణం పెట్టడానికి. ప్రాణం పెట్టినంత వరకు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు సంపూర్ణంగా అంగీకరించాడు. దెబ్బలు కాయడానికి, చెంపల వెంట్రుకలు పీకించుకోవడానికి, ముఖం మీద ఉమ్ము వేయించుకోవడానికి, అవమానపరచు వారికి తన దేహాన్ని అప్పగించడానికి, ప్రాణాన్ని ధారబోయడానికి, ఆత్మను తిరిగి మళ్ళీ తండ్రికి అప్పగించడానికి, సమాధిలోనికి వెళ్ళడానికి, పాతాళాన్ని చూడడానికి, పరదేశంలోనికి వెళ్ళడానికి, నిత్యత్వంలో మళ్ళీ ప్రవేశించడానికి దేవునితో సమానంగా ఉన్న యేసుక్రీస్తు అంగీకరించాడు ఇవన్నీ జరగాలని. ఎందుకు అంగీకరించాడు అంటే దేవుని సంకల్పం కొరకు అంగీకరించాడు. ఓకేనా? అయితే ఇక్కడ ఇంకో ప్రాముఖ్యమైన విషయం, నేను చెప్పబోయే ఈ సంకల్పం ముగ్గురిది కాదు. ఈ సంకల్పం ఎంతమందిది కాదు? ముగ్గురిది కాదు. ఈ సంకల్పం ఎవరిది? ముగ్గురులో ఒక్కరిదే, ఆయనే తండ్రి. అందువల్ల వచనాల్లో ఏం రాసి ఉందంటే అది ఆయన సొంత సంకల్పం అని రాసి ఉంది. సంకల్పం వస్తుందా? సంకల్పం అంటే ప్లాన్ వస్తుందా? ఇప్పుడు మీరు ఏదో పని చేయాలనుకోండి, ఆలోచిస్తే ప్లాన్ వస్తుందా రాదా? అదే సంకల్పం, ప్లానే సంకల్పం. ఇప్పుడు అలాంటి సంకల్పం ముగ్గురికి రాలా. ఆ సంకల్పం కోసం ముగ్గురు పనిచేశారు, కానీ రావడం ఎంతమందికి వచ్చింది? ఒక్కరికే వచ్చింది. అందువల్ల అది ఎవరి సంకల్పం అని రాసి ఉంది? దేవుని సంకల్పం ఉంది. దేవుని సంకల్పం అని లేదు, పరిశుద్ధాత్మ సంకల్పం అని ఉండదు, యేసుక్రీస్తు సంకల్పం అని ఉండదు. ఎవరి సంకల్పం అని ఉంటది? అది దేవుని అనాది సంకల్పం అని ఉంటది. అనాది అంటే జగత్తు పునాది వేయబడక మునుపు ఉన్నటువంటి సంకల్పం. అది ఆ సంకల్పం ఎక్కడికి వచ్చింది అంటే దేవుడికి మనసు ఉంటుందా? ఇక్కడున్న నిత్యుడికి మనసు ఉంటుందా? మనసు ఉంటుందా? ఈయన మనసులోకి వచ్చిన ప్లాన్ అది, ఆయన మనసులోకి వచ్చిన ప్లాన్ అది. ఆ ప్లాన్ ఆయన ఏం చేశాడు అంటే వాళ్ళతో షేర్ చేసుకున్నాడు. ఏమని? ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు ఎవరితో చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నారు? ముగ్గురు చెప్తున్నారా? ఒక ఆయన ఇంకో ఇద్దరితో చెప్తున్నాడా? అదే, ఒక ఆయన తనలాంటి మరొక ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మన అన్నాడా, నా అన్నాడా? అదే దేవుడు అంటే సింగులర్, మన అంటే ప్లూరల్. అంటే సింగిల్ గా ఉండే ఒక ఆత్మకు వచ్చినటువంటి ఆ ఆలోచన, ఆ సంకల్పం ఆయన ఎవరికి చెప్తున్నాడు? మిగతా ఇద్దరితో మాట్లాడుతున్నాడు. ఏమని? దేవుడు మన స్వరూపమందు మన పోలుకు చెప్పున అది నరులను చెయ్యాలన్నది ఎవరి సంకల్పం? ఎవరి సంకల్పంలో నుంచి వచ్చింది? అప్పుడు ఎవరితో చెప్పాడు ఆయన? తనతో ఉన్న ఇద్దరితో కూడా చెప్పాడు. అంటే షేరింగ్ మాత్రం ఉంది, కానీ తనకు వచ్చిన సంకల్పాన్ని తనతో ఉన్న ఇద్దరితో షేర్ చేశాడు, కానీ సంకల్పం మాత్రం ఒక్కనిదే, ముగ్గురికి పుట్టలేదు అది. దానికి ఈ ఇద్దరు ఏం చేశారు? అంగీకరించారు. ఆ వచనం క్లియర్ గా చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలుకు చెప్పున అది, మన స్వరూపమందు మన పోలుకు చెప్పున నరులను చేయడం అన్నాడా లేదా? అనలేదా? ఇక్కడ నిత్యత్వంలో యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉన్నాడు. ఆయన లాంటి అనేకులైన కుమారులు కావాలని మానవులకు జన్మనిచ్చాడని రాసుందా? రాసుందండి. అదే దేవుని సంకల్పమని బోధిస్తున్నారు. అనేకులైన కుమారులు కావాలని, యేసుక్రీస్తు లాంటి కుమారులు కావాలని, యేసుక్రీస్తు నిత్యత్వంలో కుమారుడై ఉన్నాడని, ఆ మాదిరిలో మానవులు సృష్టించాలని జన్మనిచ్చాడని బోధిస్తున్నారు. అది సంకల్పంలో ఎక్కడ? అసలు బైబిల్లోనే కనబడుతుంది. బైబిల్లో ఏం కనబడుతుంది అంటే
ఒక ఆయన ఇంకొక ఇద్దరితో చెప్తున్నాడు ఏమని, మన స్వరూపమందు మన పోలుకు చెప్పున. అంతే. యేసుక్రీస్తు నిత్యత్వంలో కుమారుడై ఉన్నాడు. అలాంటి అనేక మంది కుమారులు కావాలని మానవులకు జన్మనిచ్చాడని మోషే రాశాడా? పరిశుద్ధాత్మ చెప్పాడా? దేవుని సంకల్పంలో అలగుందా? లేకపోతే సింపుల్ గా మన స్వరూపమందు మన పోలుకు చెప్పిన నరులను చేయదుగానే ఉందా? మన స్వరూపమందు మన పోలుకు చెప్పున నల్లుని చేయదుగానే ఉంది అని ఎంతమందికి వచ్చింది? అది ఒక ఆయనకు వచ్చింది. అప్పుడు ఎంతమందితో చెప్పాడు ఆయన? మిగతా ఇద్దరితో చెప్పాడు. అందుకు మనం యూజ్ చేశాడు. నిత్యత్వంలో యేసుక్రీస్తు కుమారుడై ఉన్నాడు. అలాంటి అనేకలైన కుమారులు భూమి మీద పుట్టించాలని నిర్ణయించాడని బైబిల్లో ఉందా? ఒక్క వచనం చూపించమనండి ఎవరినైనా సరే. అది దేవుని సంకల్పం తెలియని వాళ్ళు చేసే బోధ. ఇప్పుడు చెప్తాను దేవుని సంకల్పం ఏంటో. ఆమోసు 3:7 తన సేవకులైన ప్రవక్తలకు వారు సంకల్పించింది అన్నాడా? తాను సంకల్పించింది అన్నాడా? సంకల్పం వారిదా? సంకల్పం ఆయనదా? ఆయన సంకల్పాన్ని ఆయన ఎవరితో షేర్ చేశాడు? తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని తెలియచేయకుండా ప్రభుని యెహోవా ఏమియో. ఇప్పుడు సంకల్పం వారిదా? ఆయనదా? అది ప్లాన్ ఎవరిదే? మీది. దానికి మీరు మాతో చెప్పారు. చెప్తే మేమందరం ఏం చేస్తున్నాం? తలా ఒక పని చేస్తున్నాం. కానీ థాట్ ఎవరికి వచ్చింది? మీకు వచ్చింది. మిగతా వాళ్ళందరం ఏం చేశాం? దానికి తల ఒక చెయ్యేసాం. కార్యం సఫలమైంది. అలాగా సంకల్పం వారిది కాదు, సంకల్పం ఆయనది. ఎందుకంటే ఆయన మనసున్నాడు, ఆయన హృదయం ఉన్నాడు, ఆయన మనస్సాక్షి ఉన్నాడు, ఆయన మంచి చెట్ల జ్ఞానం ఎరిగిన వాడు, ఆయన దేవుడు. ఆయనకు వచ్చింది సంకల్పం. అప్పుడు ఆ సంకల్పాన్ని బట్టి ఆయన ఒకటి చెప్పాడు, మన స్వరూపమందు మన పోలుకు చెప్పున ఎవరిని తయారు చేద్దాం? నరులను తయారు చేద్దాం. అంటే అప్పుడు ఆ ఇద్దరు ఏమన్నారు? ఓకే చేద్దామన్నారు. అప్పుడు నరులు చేశారు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తాను. ఆదాముని ఎవరు చేశారు? ఆదాముని ఎవరు చేశారు? దేవుడు అంటే, దేవుడు అనే పదము ముగ్గురికి ఉపయోగపడిందమ్మా. నిత్యుడు అనే పదము ముగ్గురికి ఉపయోగపడింది. ఆదాముని ఎవరు చేశారు? పురుషులు అడుగుతారని చెప్తారు. ఆదాముని ఎవరు చేశారు? యేసు ప్రభు చేశాడు. అయితే అప్పుడు యేసు ప్రభువుగా చేశాడా? దేవుడిగా చేశాడా? ఇది చెప్తుంది కరెక్టే. అక్కడ దేవుడు అని రాసి ఉంది, కానీ చేసినోడు యెహోవా దేవుడు కాడు. సంకల్పించినోడు యెహోవా దేవుడు, చేసినోడు యేసుక్రీస్తు చేశాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా? ఎవరు లేకుండా? రెండో వ్యక్తి లేకుండా మొదటి వ్యక్తి సంకల్పించింది ఏది కూడా కలగదు. అవి సింహాసనాలైనా, దృశ్యమైనవైనా అదృశ్యమైనవైనా, భూమి ఆకాశాలైనా, పైనున్నవైనా కిందన్నవైనా, ఏదైనా సరే కలిగించింది ఎవరు? కలిగించిన వాడు వాక్యం అనే వ్యక్తి. కలగాలని సంకల్పించిన వాడు ఎవరు? దేవుడు తండ్రి. ఓకేనా? కాబట్టి సంకల్పం ఎవరిది? ఆయనది. ఆ సంకల్పానికి పనిచేసిన వాడు ఎవరు? యేసుక్రీస్తు పనిచేశాడు. యేసుక్రీస్తు సృష్టికి పునాదులు వేశాడు, సృష్టికర్త ఆయన. చాలా మంది ఏమంటున్నారంటే, అసలు యేసుక్రీస్తు దేవుడు కాదని సాల్మన్ రాజు యేసుప్రభుని తగ్గించేస్తున్నాడు అంటున్నారు. నేను యేసుప్రభు దేవుడు కాదని అనలేదు, యేసుక్రీస్తుని నేను తగ్గించలేదు. యేసుక్రీస్తు దేవుడితో నిత్యత్వంలో సమానుడని నేను చెబుతుంటే వాళ్ళు తగ్గించేస్తున్నారు ఆయన కుమారుడని. నిత్యత్వంలో కుమారుడు కాదు. అలాగే ఈ సృష్టికి పునాదులు వేసినప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? ఆయన సమానుడే, నేను తగ్గించలేదు. యేసుక్రీస్తు స్థాయిని వాళ్ళు తగ్గిస్తున్నారు. నేను యేసుక్రీస్తు స్థాయి తగ్గించానండి? తగ్గించానా? నిత్యత్వంలో నిత్యుడు, దేవునితో సమానుడు, సృష్టాదిలో శక్తి విషయం శక్తి, ఆయన శక్తి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా? అవి కంటికి కనిపించిన ప్రతిదీ కలిగించిన వాడు ఆయనే. దేవుడే అన్నాడు, ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాదులు వేస్తావు. భూమికి పునాదులు వేసినవాడు ఎవరు? ఆయనే. అలా పునాదులు వేసినప్పుడు వేసుకోడు. ముగ్గురులో ఒకడు ఆయన దేవుడు. రైట్. ఇప్పుడు ఏం జరిగింది అంటే,
సంకల్పం మాత్రం ముగ్గురున్నా సరే ముగ్గురికి రాలేదు సుమి. సంకల్పం కోసం ముగ్గురు పనిచేశారు, కానీ సంకల్పం మాత్రం ఎవరికి వచ్చింది? ఆ ప్లాన్ మాత్రం ఒక ఆయనకి వచ్చింది. ఆయనే పెద్ద ఆయన, ఆయనే తండ్రి, ఆయన తండ్రి. అప్పుడు సంకల్పం ఏమిటి అంటే, మానవులు తయారు చేసిన తర్వాత పాపం చేస్తారు. చేస్తారా చేయరా? చేయలేదా? మానవుల్ని సృష్టిస్తే మానవులు పాపం చేస్తారు, చేయరా? ఆదామును పుట్టిస్తే ఆదాం పాపం చేయడా? చేయడా? పాపం చేస్తాడని మీకెలా తెలుసు? చేసిన తర్వాత తెలుసు. పాపం చేస్తాడని దేవుడికి ఎలా తెలుసు? చేయకముందే తెలుసు. అంటే సంఘటన జరిగిన తర్వాత ఎరిగిన వాడు మానవుడు, సంఘటనే భవిష్యత్తులో జరుగుతుందని జరగకముందే ఎరిగిన వాడు, ఎరగడమే కాకుండా దాన్ని బహిర్గతంగా ప్రకటించిన వాడు దేవుడు. కాబట్టి ఆదాము ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. ఆదామే భూమి మీద పుట్టించిన తర్వాత, ఇదిగో సృష్టి ఆదిలో పంచభూతాల్ని సృష్టించిన తర్వాత ఆదామును పుట్టిస్తే, ఆదాము డెఫినెట్ గా ఆయన భార్య మాట వింటాడు, త్రోవ తప్పిపోతాడు, భార్య లోలుడవుతాడు, ఆజ్ఞను అతిక్రమిస్తాడు, పాపం చేస్తాడు. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఈ పాప మరణాలు సర్వలోకానికి సంక్రమిస్తాయి అని ఎరిగిన దేవుడు ఆ పాపాన్ని పరిహరించడానికి జగత్తు పునాది వేయబడక మునుపు ఎవరిని నిర్ణయించాడు? క్రీస్తుని ఎలా నిర్ణయించాడు? బలిగా నిర్ణయించాడు. ఇప్పుడు క్రీస్తు బలి అయితే ఏమొస్తుంది? రక్తం వస్తుంది. ఈ రక్తం వల్ల ఏం జరుగుతుంది? పాప పరిహారం జరుగుతుంది. ఇప్పుడు మరో ప్రశ్న, ఆదాముని ముందు సృష్టించాడా? యేసుక్రీస్తుని ముందు లోకానికి పంపించాలని ప్లాన్ చేశాడా? యేసుక్రీస్తుని లోకానికి పంపించాలని ప్లాన్ చేసి తర్వాత ఎవరిని సృష్టించాడు? ఆదామును సృష్టించాడు. అప్పుడు ఆదాం పాపం చేసిన, ఆదాము ద్వారా పాప మరణాలు భూలోకానికి వచ్చిన పరిష్కారం ఎక్కడుంది? ఆ పాపాన్ని పరిహరించే పరిష్కారం ఎక్కడుంది? యేసుక్రీస్తు రక్తంలోనుంది. అంటే క్రీస్తు కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు భూలోకానికి వెళ్ళి బలి అవ్వాలని ఎప్పుడు నిర్ణయించాడు దేవుడు? జగత్తు పునాది వేయబడక ముందు నిర్ణయించాడు. ఒక వచనం చెప్తాను, రాసుకోండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 18-20 వచనాలు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా ఎలాంటి రక్తం అంటది? నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు ఎరగరా? ఎవరో జగత్తు పునాది వేయబడక మునుపు ఎక్కడ నియమింపబడ్డాడో? నిత్యత్వంలో. ఎక్కడికి వెళ్ళాలని నియమింపబడ్డాడో? భూమి మీదకి రావాలని నియమింపబడ్డాడు. భూమి మీదకి వచ్చి ఏం చేస్తాడో? రక్తం కారుస్తాడు. బలై రక్తం కారుస్తాడు. బలవకపోతే ఏం కారుస్తాడో? రక్తం కార్చడం. రక్తం కార్చకపోతే పాపక్షమాపణ లేదు. కాబట్టి మానవుల్ని సృష్టిస్తాము అని ఆలోచించిన దేవుడు మానవులు పాపం చేస్తే వారి పరిహారం కోసం నాతో సమానుడు ఆయన నువ్వు వెళ్ళి రక్తం కార్చాలని నిర్ణయించాడు. జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయించాడు. ఆదాం పాపం చేసిన తర్వాత దేవునికి సంకల్పం పుట్టలేదు. నిత్యత్వంలోనే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడికి ప్లాన్ ఉంది. అందువల్ల ఆ ప్లాన్ ఏమన్నారు? అనాది దేవుని సంకల్పం అన్నాడు. అనాది అంటే జగత్తు పునాది వేయబడక మునుపున్న సంకల్పం. ఆ సంకల్పం ప్రకారము ఆయనతో సమానుడు నిత్యత్వంలో, ఆ సంకల్పం ప్రకారము ఆయనతో సమానుడు సృష్టిలో ఉన్న యేసుక్రీస్తు భూమి మీదకి శరీరధారిగా కాలం పరిపూర్ణమైనప్పుడు మరీ గర్భం ద్వారా రావాలని నిర్ణయించాడు. అలా వచ్చిన వాడు మన పాపాల కోసం బలవుతాడు. ఆదాము తెచ్చి వదిలేసిన పాప మరణాలకి పరిష్కారం చూపిస్తాడు. అలాగే దేవుడు నిర్ణయించినటువంటి సంకల్పంలో మొదటిదే క్రీస్తు ప్రభు యొక్క బలి. నెంబర్ 2,
2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, లేదా రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం, రోమా పత్రిక 16వ అధ్యాయం 25వ వచనం. సమస్తమైన అన్యజనుల విశ్వాసమునకు విధేయులగునట్లు ఆదన్నాడా అనాదన్నాడా? ఇప్పుడు క్రీస్తు బలి ఎప్పుడు నిర్ణయించాడు? అనాదిలో. ఇక్కడ నేను చెప్పే ప్రతి విషయానికి, వాక్యం ద్వారా చెప్పే ప్రతి విషయానికి జగత్తు పునాది వేయబడక ముందని కానీ అనాది అని కానీ వస్తుంది, మీరు గుర్తుంచుకోండి. అవునా? చదువు. సమస్తమైన అన్యజనుల విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖము ద్వారా ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారము యేసుక్రీస్తుని గూర్చిన ప్రకటన ప్రకారము మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడు అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరం ఏం కలుగుతుందట? రైట్. ఇక్కడ దేవుడు సంకల్పించినటువంటి అనాది మర్మంలో మరొకటి ఏంటి అంటే క్రీస్తు బోధ, అపోస్తలుల బోధ అనబడింది. ఇది ఎప్పుడుంది? జగత్తు పునాదికి ముందే ఉంది. అపోస్తలులు దేవుడు నిర్ణయించాడు, క్రీస్తు బోధని అపోస్తలులకు ఇస్తాడు. అపోస్తలుల బోధకి వ్యతిరేకంగా కానీ అపోస్తలుల బోధ లేకుండా కానీ ఏ మానవుడు దేవుడితో కనెక్ట్ అవ్వడానికి అవకాశం లేదు. అలాగున బోధని క్రీస్తుకి ఇచ్చి అపోస్తలుల్ని క్రీస్తుకు శిష్యులుగా ఏర్పాటు చేసిన వాడు దేవుడు. ఇది ఇలా జరగాలని ఎప్పుడు నిర్ణయించాడు? జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించాడు. ఇది రెండోది. 3 ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు ఇలా రాసి ఉంది. దయతో కొంచెం క్లియర్ గా వినండి దీన్ని. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా అన్నాడా? యేసుక్రీస్తు లాంటి కుమారులు అన్నాడా? అది మార్చారు దాన్ని. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని, ముందుగా అంటే ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏం చేయాలనుకున్నాడట? యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించాలనుకున్నాడు. యేసుక్రీస్తు లాంటి కుమారులుగా పుట్టించాలనుకున్నాడా? యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించాలనుకున్నాడా? ఎంత మార్చేశాడు తెలిసిన వచనాలు బోధలే. నిత్యత్వంలో యేసుక్రీస్తు కుమారుడై ఉన్నాడు. అలాంటి అనేకులైన కుమారులు కావాలని మానవులకు జన్మనిచ్చాడని బోధిస్తున్నారా? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యేసుక్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరించాలని ఎప్పుడు నిర్ణయించాడు? జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయించాడు. ఇప్పుడు ఏం జరిగింది అంటే దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? క్రీస్తు ద్వారా దత్త స్వీకారం జరుగుతుంది. దత్తత స్వీకారం. కుమారులుగా స్వీకరిస్తున్నాడు. కుమారులుగా ఉండడానికి జన్మనివ్వలా, కుమారులుగా స్వీకరిస్తున్నాడు. ఎవరిని స్వీకరిస్తాడో వారు దేవునికి ఏమవుతారు? పుత్రులు అవుతారు, కుమారులు అవుతారు. దత్త స్వీకారం అనేది జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిర్ణయించాడు. ఆయన ప్లాన్ అది, ఆయన సంకల్పం అది. 4 ఎలాగో దత్త స్వీకారం జరిగిన వారందరినీ ఏం చేస్తాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీ పత్రిక 3:8 దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు
చేసిన ఏ సంకల్పం? నిత్య సంకల్పం అని అక్కడ ఎందుకు అన్నాడు? ఎక్కడ సంకల్పం చేశాడు దేవుడు? నిత్యత్వంలో చేశాడు. అది నిత్య సంకల్పం. జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు మన ప్రభువుని క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చెప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును దేని ద్వారా? రైట్. దేని ద్వారా అన్నాడు? సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియజేయబడాలని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించడానికి ఇవన్నీ జరిగించాడు. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు ఏం కట్టాలనుకున్నాడు? క్రీస్తు సంఘము కట్టాలనుకున్నాడు. ఏ సంఘము? ఏ బలి? ఏ బోధ? ఎవరి ద్వారా స్వీకారం? ఎవరి సంఘం? మత శాఖలకి దేవుని సంకల్పంలో అవకాశం లేదు. మత శాఖలకి దేవుని సంకల్పంలో చోటే లేదు. బతకడానికి బోధిస్తున్నారు, నిత్యత్వంకి వెళ్ళడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఆ సంకల్పంలో మత శాఖలు లేవు. అక్కడ రాసింది ఏ సంఘం అని? సంఘము ద్వారా అన్నాడు. సంఘం ద్వారా అంటే సంఘానికి రక్తం ఇచ్చినవాడు ఎవరు? ప్రాణం పెట్టిన వాడు ఎవరు? క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమే క్రీస్తు సంఘం. ఇవాళ అనేక మంది మేము పరిశుద్ధులమని, క్రైస్తవులమని, మేము పరలోకం వెళ్ళిపోతున్నామని, మహిమలో ప్రవేశిస్తున్నామని భ్రమలో ఉండిపోయారు. వాళ్ళకి దేవుని సంకల్పమే అంతో ఎంతో దేవుని సంకల్పం లేకుండా క్రీస్తు సంఘం అని ఓట్లు పెట్టుకున్న వాళ్ళకే క్రీస్తు దేవుని సంకల్పం తెలియకపోతే అసలు క్రీస్తు సంఘం కాని మత శాఖల వాళ్ళకి దేవుని సంకల్పం ఎలా తెలుస్తుంది? రెండు ఉన్నాయండి. దేవుని అనాది సంకల్పం సంపూర్ణంగా తెలియకుండా క్రీస్తు సంఘం అని ఓట్లు పెట్టుకొని అక్కడ పని చేయొచ్చు. దేవుని అనాది సంకల్పంలో ఉన్న అనేక విషయాలు తెలుసుకున్న తర్వాత అక్కడ దేవుని సువార్తకుడిగా పనిచేయచ్చు. అంటే దేవుని సంకల్పం తెలియకుండా క్రీస్తు సంఘం కట్టొచ్చు, దేవుని సంకల్పం తెలిసి క్రీస్తు సంఘము కట్టొచ్చు. ఇప్పుడు దేవుని సంకల్పం తెలియకుండా క్రీస్తు సంఘం కడితే ఎలా ఉంటుందంటే ఇసుక మీద పునాది వేసాడు. అప్పుడు గాలి వాన వరదలు వచ్చి ఇంటి పోటీ ఎక్కువైపోయి ఏమైపోయింది? పడిపోయింది. అంటే దేవుని సంకల్పం అనే ఆ నిత్యత్వపు ప్రణాళిక లేకుండా క్రీస్తు సంఘాన్ని కట్టినోడు పోటీగాడు పడిపోతాడు. రేపు ఎవరు చెప్పాడు ఇలాంటి క్రీస్తు సంఘం కట్టమని? అలాంటి క్రీస్తు సంఘం కట్టి ఏం చేస్తాడంటే లైక్ ఇచ్చేస్తాడు. పండితుడు కొడుకు సొంట అంటారు కదా, పావన సొంట అంటే ఈ పండితుడు నయాన్నో భయాన్నో సైకిల్ వేసుకోనో బొక్కు బండి వేసుకోనో ఇంటింటికి తిరిగి 10 కుటుంబాలు సేవ చేసి వాళ్ళకి ఏదో ఒకలాగా యేసు దేవుడనో యేసు ప్రభువనో ఏదో ఒకలాగా బాప్తిజాలు ఇచ్చేసి మెల్లిగా ఓ 10,000 20,000 50,000 లక్ష రూపాయలు వచ్చిన సంఘం కట్టేస్తాడండి. కట్టేసిన తర్వాత ఏం చేస్తాడంటే ఈ పండిత పుత్రుడు ఉంటాడు కదా, అదేదో భారతంలో భాగవతంలో చెప్పినట్టు ఉత్తర కుమారుడు అంటాడు కదా, ఆ ఉత్తర కుమారుడికి ఈ తండ్రి ఏం చేస్తాడో ఎదురా ఈ పాలు తోగరా సంఘం తాలూకా పాలు అని చెప్పి ఆ అనుభవించడానికి ఆ సొంటకి ఇచ్చేస్తాడు. అది క్రీస్తు సంఘం. అంతే కదా. ఇప్పుడు ఈ సొంటకోలు ఏం చేస్తారంటే నన్ను విమర్శిస్తారు. ఏమని? ఆడు కొడుకుని బోధకుడిని చేసుకోలేకపోయాడు అంటాడు. నా కొడుకుని బోధకుడు చేయాలన్నది నా సంకల్పం అవ్వకూడదు. ఎవరు చేయాలి బోధకుడు? నా కొడుకు బోధకుడు అవ్వాలని ఎవరు నిర్ణయించాలి? సంఘం నిర్ణయించాలి. నా మేనల్లుడు బోధకుడు అవ్వాలని ఎవరు నిర్ణయించాలి? సంఘం నిర్ణయించాలి. అతని జీవితంలో కానీ బోధలో కానీ తేడా వస్తే సంఘం నువ్వు ఆపే అని చెప్పొచ్చు అయింది. ఎవరు చెప్పాడంటే మా మేనల్లుడు అండి, నా కొడుకు అండి, మీరు తీసేడే కలగవద్దండి అనడానికి సాల్మన్ రాజుకి అధికారము లేదు. సంఘం నిర్ణయిస్తుంది. ఆధిపత్యం సంఘముదే, సువార్తికుడికి ఉండదు. పని చేసినంత వరకే, నీ పాప వెళ్ళదు ఇక్కడ. అలాంటి మనుషులు తయారైతే సేవకుడికి ఇబ్బంది, సువార్తికుడికి ఆటంకాలు, సువార్తికుడి భార్యకి ఆటంకాలు. ఎందుకంటే ప్రతిదానికి ప్రతి ఒక్కడు అడ్డొస్తుంటాడు. వాక్యం తెలిసిపోయిన తర్వాత ఇలా బీపీ షుగర్లు పెరిగిపోతుంటాయి. ఇతను వాక్యం బాగా చెప్తున్నాడండి, మంచి క్యారెక్టర్ ఉన్నాడండి, ఈయనతో చెప్పించండి అంటే ఈయనతో చెప్పేస్తారు. లేదు ఈయనకంటే ఉత్తముడు ఇంకొకటి ఉన్నాడంటే ఆయనతో చెప్పించండి అంటే ఆయనతో చెప్పేస్తారు. మనకు వాక్యం కదా కావాలి, వారసత్వం కాదు కదా. పేతురు కొడుకు సంఘం ఇచ్చాడా?
పౌలు కొడుక్కి పౌలు సంఘం ఇచ్చాడా? అపోస్తులు వారి పిల్లలకు సంఘాలు అప్పచెప్పారు వారసత్వంగా. అడ్మినిస్ట్రేషన్ తయారు చేశారు, అది చెప్తాను మీకు త్వరలోనే. కాబట్టి క్రీస్తు సంఘం అనేది జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు నిర్ణయించింది. అది నా ఆస్తి కాదు. క్రీస్తు సంఘం నా ఆస్తి కాదు, నా హక్కు కాదు, నా సంఘం కాదు, క్రీస్తు సంఘం అది. మీకు అర్థమైతే గ్రహించండి, అలా ఉండండి. చివరగా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28. దేవుని ప్రేమించు వారికి, ఎవరిని ప్రేమించే వారికి? దేవుణ్ణి ప్రేమించేవారు వేరు, దేవుడు ప్రేమించేవారు వేరు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా, ఇప్పుడు పిలువబడిన వారంటే ఎవరు? సంఘము. ఎలా పిలువబడాలి? సంకల్పం ప్రకారం సంఘం కట్టాలి, అంతే కదా. నేను పెట్టినని బోర్డు ఇంకొకటి తీసుకెళ్ళి పెట్టేశాడు అనుకోండి, రేపేదో ఒక ఉపద్రవం వచ్చినప్పుడు సంఘం ఏమైపోద్ది? కూలిపోద్ది. ఎందుకంటే దానికి సంకల్పం అనే పునాది లేదు. దేవుని సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. ఎందుకనగా అంటే యేసుక్రీస్తు అనేక సహోదరులలో ఏమవ్వాలి? జ్యేష్ఠుడు అవ్వాలి. అంటే సంఘానికి శిరస్సు అవ్వాలి. జ్యేష్ఠుడు అన్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యం గలవారు ఒకటికు వారిని ముందుగా నిర్ణయించాడో, ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడో, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడో, ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహింపరిచాడో. ఎవరు వేరు అంటే క్రీస్తు యొక్క స్వరూపంలో, క్రీస్తు యొక్క స్వభావంలో, క్రీస్తు యొక్క మాదిరిలో బ్రతికేవారు. కాబట్టి దేవుడు నిర్ణయించినటువంటి చివరి విషయం ఏమిటి అంటే క్రీస్తు మాదిరి. దేవుని కుమారులు ఎవరి మాదిరిలో జీవించాలి? క్రీస్తు మాదిరిలో జీవించాలి. పౌలు అంటాడు గలతీ పత్రిక రాస్తూ 4:19, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడే వరకు మీ విషయమైన ఒక మరలా ప్రసవ వేదన. క్రీస్తు స్వరూపం అంటే ఎక్కడ? దేహం మీద, ఆత్మలోన. అంటే అప్పుడు ఎవరి మాదిరిలో మనం బ్రతకాలి? యేసుక్రీస్తు మాదిరిలో బ్రతకాలి. ఇప్పుడు యేసుక్రీస్తు మనకేమై ఉన్నాడు? అడుగు జాడలను విడిచిపెట్టిన మాదిరి అయి ఉన్నాడు. ఓకేనా? ఓడి మీద ఎన్ని విషయాలు రాశాను నేను? 5 విషయాలు రాశాను. దేవుని సంకల్పంలో ఎన్ని సంగతులు ఉంటాయి? 5 ఉంటాయి. ఈ 5 క్రీస్తుకు ముడిపెట్టి ఉంటాయి. నెంబర్ 1 క్రీస్తు బలి, నెంబర్ 2 క్రీస్తు బాధ, అపోస్తుల బాధ, నెంబర్ 3 క్రీస్తు ద్వారా దత్త స్వీకారం, నెంబర్ 4 క్రీస్తు సంఘం, నెంబర్ 5 క్రీస్తు సంఘంలో ఉన్నవారు క్రీస్తు యొక్క అడుగుజాడలను అనుసరించి జీవించడం. ఆ రకమైనటువంటి ఒక సంకల్పాన్ని దేవుడు ఎప్పుడు నిర్ణయించాడు? జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయించాడు. ఆ సంకల్పంలో ఎన్ని విషయాలు ఉంటాయి? 5 విషయాలు ఉంటాయి. ఈ 5 విషయాలకు ఒక మాట ఉంటుంది, జగత్తు పునాది వేయబడక ముందు అని ఉంటుంది. మిగతా ఏ విషయాలు అలాగుండదు. ఎప్పుడుంది ఈ సంకల్పం? జగత్తు పునాది. ఇప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే మిగతా సంఘాలు ఉన్నాయా దేవుని మనసులో? లేకపోతే వాళ్ళు నిత్యత్వంలో ఉండరు. అంతే. దీనికోసం అంటే నేను రాసినటువంటి ఈ సంకల్పం కోసం, దేవుడు చెప్పినటువంటి ఈ సంకల్పం కోసం దేవునితో నిత్యత్వంలో ఉండే నిత్యుడు, సమానుడు, సృష్ట్యాదిలో దేవునితో ఉండే దేవుడు, శక్తిమంతుడు సృష్టిలోనికి ఎలా వచ్చాడు? శరీరధారి అయి వచ్చాడు. అప్పుడు దేవునితో సమానుడిగా ఉన్నవానికి సృష్టిలోకి వచ్చినప్పుడు ఏం ఏర్పడ్డాయి? సంబంధాలు ఏర్పడ్డాయి, రిలేషన్స్ ఏర్పడ్డాయి. ఆ రిలేషన్స్ ఏర్పడడానికి గల కారణం ఆయన సంకల్పం. ఆయన సంకల్పం లేకపోతే మనకు ఆయనతో ఏమి ఏర్పడదు? రిలేషన్ ఏర్పడదు. రిలేషన్ ఏర్పడకపోతే సాతానుతో ఉంటుంది సహవాసం. భూమి మీద సాతానుతోనే గడుపుదాం,
నరకంలోనూ సాతానుతోనే గడుపుతాం. ఎందుకంటే ఆ నరకాన్ని దేవుడు ఎవరి కోసం ఏర్పాటు చేశాడు? సాతానికి వాని దూతలకు ఏర్పాటు చేశాడు. అట్టి నిత్య నరకాన్ని తప్పించుకోవడానికి, ఈ పాప మరణాలను తప్పించుకోవడానికి, మానవుడు పాపం చేస్తాడని ఎరిగిన దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే తన మనసులో ఏం కలిగి ఉన్నాడు? ఈ సంకల్పం కలిగి ఉన్నాడు. ఆ సంకల్పంలో ఎన్ని విషయాలు ఉంటాయి? 5 ఉంటాయి. ఇవి మారవు. ఎవరైనా వీటి కోసం మారాలంతే. ఎలా కాకుండా క్రీస్తు సంఘాన్ని కడితే అది చెల్లదు. ఎలాగ కాకుండా భూమి మీద ఏ సంఘం ఉన్నా సరే చెల్లదు. ఎందుకంటే దానికి దేవుని అనాది సంకల్పానికి ఏ సంబంధము ఉండదు. సంబంధం లేని వాళ్ళు దేవుడు ఏమంటాడంటే, యేసుప్రభువు ఏమంటాడంటే, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి ఉన్నాడు. వాళ్ళకి ఎంతమంది పోతారో ఆ రోజు చూద్దాం. మీకు అర్థమైతే ఈ సంకల్పాన్ని మనసులో పెట్టుకోండి. అప్పుడు క్రీస్తు రక్తం ద్వారా జరిగే పనులు ఏంటి? క్రీస్తు రక్తము ఎలాంటి పనులు చేస్తుంది? బోధ ద్వారా జరిగే కార్యాలు ఏంటి? బోధ ఎలాంటి కార్యాలు జరిగిస్తుంది? దత్త స్వీకారాన్ని దేవుడు ఏ విధంగా స్వీకరిస్తున్నాడో వివరాల్లోకి వెళ్తాం. అప్పుడు క్రీస్తు సంఘం ఏ విధంగా ఉండాలి, క్రీస్తు సంఘంలో జనుల ప్రవర్తన ఎలా ఉండాలి అనే విషయాలు వరుసగా నేర్చుకున్న తర్వాత ఆ రోజే మీరు చచ్చిపోతే మీకు వచ్చే నష్టము ఏముండదు. మీరు దేవుని సంకల్పాన్ని ఎరిగి కన్ను మూసిన వారు అవుతారు. మీరు ధన్యులు అవుతారు. ఇది తెలియకుండా చచ్చిపోయిన వాళ్ళు పౌలు ఏమన్నాడంటే, దేవుని సంకల్పం అంతా మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోనలేదు. ఒకవేళ నేను అలా చేస్తే మీ నాశనానికి నేను బాధ్యుని అవుతాను. ఒకవేళ దేవుని సంకల్పం మీకు చెప్పిన తర్వాత మీరు నమ్మకపోతే మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు అన్నాడు. అది సంఘ పెద్దలతో, ఏపీసీలో ఉండే సంఘ పెద్దలతో మిలెత్తులో ఆయన మాట్లాడినటువంటి మాటలు. కాబట్టి దయతో సోదరి సహోదరులారా, ఆస్తులకి, అంతస్తులకి, అందచందాలకి లోకరీత్యా మనం పేదవాళ్ళం కావచ్చు. సంకల్ప విషయంలో మనము పేదవారం కాదు. ఆత్మీయంగా మనం ఐశ్వర్యవంతులు. భూమి మీద ఉండే మిగతా ప్రజలకు ఉండే సౌకర్యాలు మనకు ఉండకపోవచ్చు. శరీరానికి బాధలు, నొప్పులు, కష్టాలు, ఇబ్బందులు ఉండొచ్చు. కానీ ఆత్మీయంగా మనం ఐశ్వర్యవంతులు. మీరు ఆలోచించండి. ఈ అనాది దేవుని సంకల్పం తెలిసి క్రీస్తు సంఘాలు అవుతున్నాయా? ఈ అనాది దేవుని సంకల్పం తెలియకుండా బోర్డులు పెట్టి క్రీస్తు సంఘాలు కట్టి బ్రతుకు తెరువు కోసం వస్తున్నారా? ఆలోచించండి. క్రీస్తు సంఘాన్ని ఒక ఆర్గనైజేషన్గా కడుతున్నారా? క్రీస్తు సంఘాన్ని వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం కట్టుకుంటున్నారా? ఆలోచించండి. మీకే తెలుసుకోండి. దేవుని సంకల్పంలో అనేక సంఘాలు ఉన్నాయా? ఒక్క సంఘమే ఉందా? ఒక్క సంఘమే ఉంటే మనం ఎందులో ఉండాలి? ఆ ఒక్క సంఘంలో ఉండాలి. అలా లేకపోతే భయంకరమైన పరిస్థితిని ఒకరోజు మనం ఎదుర్కొంటాం. అక్కడ మనల్ని తప్పించడానికి ఏ పాస్టర్ కనబడ్డాం, ఏ పాస్టర్ అమ్మ కనపడదాం, ఏ దైవజనుడు కనపడ్డాం, మన ఇంటికి వచ్చి కుంభాల కోడి మాంసాలు తినేసి, బిర్యానీలు తినేసి మన ఇంటికి వచ్చేసి వేలు కానుకలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు మనల్ని అక్కడ రక్షించడానికి నిలబడరు, బోధించడానికి రారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నరకంలోకి వెళ్తారు కదా తినేసి. అక్కడ తప్పించుకోవడానికి ఛాన్సు లేదు. ఇక్కడ మారడానికి ఛాన్స్ ఉంది. మారండి, దేవుని సంకల్పంలోనికి రండి, నిలబడండి. యేసుప్రభువు వస్తాడు. నా తండ్రి చిత్తం చేయవర్లారా కుడి పక్క వెళ్ళండి అంటాడు. అది చాలు మనకు. మీ అందరికీ వందనాలు.